లాస్ట్ మండే వీడియోలో నేను నా వీక్లీ సిస్టమ్ గురించి చెప్పాను కదా. అందులో ఎవ్రీ మండే కిచెన్ ఫోకస్ డేగా పెట్టుకుంటాను అని అన్నాను. ఈరోజు నేను నా వీక్లీ వన్స్ కిచెన్ ఫోకస్ డే రొటీన్ షేర్ చేస్తాను. డైలీగా మనము కిచెన్ క్లీన్ చేస్తాము, కొన్ని ఏరియాస్కి కొంచెం ఎక్స్ట్రా టైం కావాలి. సో నేను వీక్లో ఒకసారి ఇలా ఒక స్మాల్ ఫోకస్ డే లాగా ట్రీట్ చేస్తాను. అన్నీ ఒకేసారి పర్ఫెక్ట్గా చేయాలని కాదు, జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ క్లీన్ చేస్తే చాలు, కిచెన్ ఓవరాల్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తానో చూపిస్తాను. లెట్ స్టార్ట్. ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తాను స్టవ్తో. డైలీ వైపింగ్ చేస్తాను కాబట్టి సర్ఫేస్ మోస్ట్లీ క్లీన్గా ఉంటుంది, కానీ వీక్లో ఒకసారి కొంచెం డీటెయిల్గా క్లీన్ చేస్తాను. ఐరన్ స్టాండ్స్ రిమూవ్ చేస్తాను, బర్నర్స్ కూడా సపరేట్ చేస్తాను. బర్నర్స్ చుట్టూ ఉన్న బ్లాక్ కలర్ రింగ్స్ కూడా తీసేసి, మామూలుగా అయితే వామ్ వాటర్లో కొంచెం సేపు సోప్ వేసేసి, అంటే విమ్ లిక్విడ్ వేసేసి సోప్ చేస్తా. కానీ ఇప్పుడు నాకు ఈ ఆల్ పర్పస్ స్ప్రే ఉంది కదా, మనము ఓన్గా మేక్ చేసుకునేది, అది బాగా యూజ్ అవుతుంది. మామూలుగా మనం సర్ఫేస్ క్లీన్ చేయడానికి, కౌంటర్ టాప్ క్లీన్ చేయడానికి అయితే 4 కప్స్ వాటర్కి 1 కప్ వెనిగర్ వేసేసి కలిపేసి మనం స్ప్రే చేసి వైప్ చేస్తే చక్కగా క్లీన్ అయిపోతాయి. ఇలా మనము ఎక్కువ గ్రీజ్ ఉండేవి రెగ్యులర్గా క్లీన్ చేయకుండా ఎప్పుడైనా వారానికి ఒకసారి క్లీన్ చేసుకునే స్టవ్ లాంటి వాటిని క్లీన్ చేయాలి అని అన్నప్పుడు నేనేం చేస్తానంటే హాఫ్ వాటర్ హాఫ్ వెనిగర్, అంటే 1 కప్ వాటర్కి 1 కప్ వెనిగర్ యాడ్ చేసి అందులో 1 టీ స్పూన్ విమ్ కానీ హ్యాండ్ వాష్ కానీ ఏదైనా పర్వాలేదు మిక్స్ చేసేసి బాగా కలిపేసిన తర్వాత ఈ బర్నర్స్ ఇవి ఉన్నాయి కదా ఐరన్ స్టాండ్స్, వాటి మీద స్ప్రే చేసేసి ఉంచేస్తాను. ఒక 2 నిమిషాలు అట్లా అది ఆ స్ప్రే అలా ఉండనిస్తే చాలు. మొత్తంగా దాని మీద ఏదైనా ఆయిల్స్, కార్నర్స్లో గ్రీజ్ లాంటిది ఏమైనా స్టిక్ అయిందున్నా కూడా చక్కగా లూజ్ అయిపోతుంది. పెద్ద పెద్ద టూల్స్ ఏమీ లేదు, ఓన్లీ టూత్ బ్రష్తోనే రుద్దేస్తాను అనమాట. వాష్ చేసి పెట్టేస్తాను. స్టవ్ టాప్ని కూడా స్లోగా వైప్ చేస్తాను. ఎడ్జెస్ అండ్ కార్నర్స్ని మిస్ అవ్వకుండా క్లీన్ చేస్తాను. డ్రై అయ్యాక మళ్ళీ సెట్ చేస్తాను. ఇలా చేస్తే స్టవ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. నెక్స్ట్ సింక్. డైలీగా క్లీన్ చేస్తాము, కానీ వీక్లో ఒకసారి కొంచెం ఎక్స్ట్రా కేర్ ఇస్తే డిఫరెన్స్ కనిపిస్తుంది మనకి. బేకింగ్ సోడా స్ప్రింకిల్ చేస్తాను సింక్లో మొత్తం కూడా. దాని మీద వెనిగర్ యాడ్ చేస్తాను, లేదంటే ఆల్ పర్పస్ స్ప్రే అయినా కానీ స్ప్రే చేసి పెట్టేస్తాను. కొంచెం టైం వదిలేసి తర్వాత లైట్గా స్క్రబ్ చేసేస్తాను. అవసరమైతే కొంచెము మనకి విమ్ ఉంటుంది కదా డిష్ వాష్ లిక్విడ్, అది కూడా కొంచెం యాడ్ చేసేసి మొత్తంగా స్క్రబ్ చేసేస్తాను. డ్రైన్ ఏరియా కూడా క్లీన్ చేసేస్తాను, అక్కడ బిల్డప్ ఉంటుంది కాబట్టి. ట్యాప్ అండ్ ఎడ్జెస్ కూడా వైప్ చేసేస్తాను. ఇలా చేస్తే సింక్ బ్రైట్గా ఉంటుంది. డైలీ క్లీన్ చేస్తాం కదా, ఎక్స్క్లూజివ్లీ దీని గురించి చెప్పడం ఏంటి అని అంటే, వీక్లో ఒక్కసారి మనము కొంచెము హార్డ్గా చేసాము అని అనుకోండి, ఈ బేకింగ్ సోడా ఇదంతా యాడ్ చేసి చాలా బ్రైట్నెస్ ఉంటుంది, అలాగే స్మెల్ పోతుంది. ఇంకా డ్రైన్ పైప్లో ఏదైనా స్టక్ అయి ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఫైనల్గా అయిపోయిన తర్వాత కొంచెం ఒక 1 to 2 లీటర్స్ వాటర్ స్టవ్ మీద వేడి చేసి ఆ నీళ్ళని కరెక్ట్గా డ్రైన్ పైప్ దగ్గర పోసామనుకోండి, చక్కగా క్లీన్గా ఉంటుందన్నమాట. సింక్ ఎప్పుడు స్మెల్ రాదు, కాక్రోచెస్ ఇలాంటివి వస్తాయన్న బెంగ కూడా ఉండదు. ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను, బాయిల్డ్ వాటర్ అయితే పోయకూడదు, వామ్ వాటర్ మాత్రమే పోయాలన్నమాట, లేదంటే ఆ పైప్ పాడైపోతుంది. నెక్స్ట్ డిష్ వాషర్. వీక్లో ఒకసారి ఎంటీగా రన్ చేస్తాను నేను డిష్ వాషర్ని. ఇన్సైడ్ పెట్టడానికి కొన్ని లెమన్ పీల్స్, 1 or 2 లెమన్ పీల్స్ తీసుకుంటాను. వాటిని ఒక బౌల్లో మనకి వెనిగర్ వేసి, ఆ వెనిగర్ అండ్ వాటర్ మిక్స్ అన్నమాట. 1 కప్ వెనిగర్ 1 కప్ వాటర్ క్వాంటిటీలో బౌల్లో తీసుకొని దాంట్లో లెమన్ పీల్స్ వేసేసి పెట్టేసి రన్ చేస్తాను. ఎంటీ డిష్ వాషర్ అయితే రన్ చేస్తాను. స్మెల్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది, లోపల కూడా క్లీన్ అయిపోతుంది. నేను డిష్ వాషర్ క్లీనింగ్కి ఇప్పుడు 4 yearsగా యూజ్ చేస్తున్నాను కదా, స్కేలింగ్ పౌడర్స్ లాంటివి ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు. ఇదే ప్రాసెస్ అయితే నేను చేస్తూ ఉంటాను. సింపుల్ స్టెప్, కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత ఓపెన్ చేసినప్పుడు అప్పుడు వచ్చి ఆ స్మెల్ చాలా మంచి ఫ్రెష్నెస్ ఉంది అన్న ఫీల్ మనకు వచ్చేస్తుంది అనమాట, లెమన్ అండ్ వెనిగర్ వలన. వెనిగర్ వాడకపోయినా ఓన్లీ లెమన్ అయినా కానీ పెట్టి మనము క్లీన్ చేసుకోవచ్చు, సేమ్ రిజల్ట్ ఉంటుంది. వెనిగర్ కూడా యాడ్ చేస్తే ఇంకో అడిషనల్గా రిజల్ట్ ఉంటుంది అనమాట. తర్వాత పూజ ఐటమ్స్, బ్రాస్ అండ్ సిల్వర్ ఐటమ్స్ని వీక్లో ఒకసారి డీప్గా క్లీన్ చేసేసుకుంటాను.
కొంచెం మైల్డ్ క్లీనర్ అని అంటే మన బేకింగ్ సోడా ఉంది కదా, బేకింగ్ సోడా అందులో లెమన్ కూడా యాడ్ చేసుకొని కొంచెము ఇక్కడ చూపిస్తున్న లెమన్ అన్నీ కూడా ఆల్రెడీ యూజ్డ్లేండి. ఇవి ఇంకొంచెం జ్యూస్ వస్తుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇందులో స్క్వీజ్ చేసేసాను. వాటర్ వేసేసి ఇవన్నీ కూడా జస్ట్ అందులో పెట్టేశాను. ఆ లెమన్ పీల్స్ కూడా అందులో వేసేస్తే ఒక 5-10 మినిట్స్కి మనకి బ్రాస్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. డస్ట్ ఉంటుంది అని కాదు, కానీ కొంచెం కలర్ చేంజ్ అవుతాయి కదా, సో ఆ షైన్ అనేది మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు గట్టిగా హార్డ్గా తోమాల్సిన పని అయితే ఉండదన్నమాట. మనం ఫ్రీక్వెంట్గా ఇట్లా షైన్ పోకుండా చూసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా వాష్ చేసేసి డ్రై చేసుకోవడానికి పెట్టేసుకుంటాను. ఇవి డైలీ యూస్లో ఉండేవి కాబట్టి క్లీన్గా ఉంటే చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. షైన్ మళ్ళీ అలాగే కొత్తదిలాగానే వచ్చేస్తుంది అనమాట. లైట్గా స్క్రబ్ చేస్తే సరిపోతుంది. స్క్రబ్బర్ కూడా అక్కర్లేదు, ఆ లెమన్ పీల్తో స్క్రబ్ చేసి కడిగేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. మెయిన్లీ బ్రాస్ వచ్చేసి మనము వాటర్ ఉన్నప్పుడు తుడిచేసుకోవడం మంచిదన్నమాట. ప్లెయిన్ అయితే, ఇది యాంటిక్ కాకుండా మామూలు అయితే, లేదంటే ఆ వాటర్ మార్క్స్ పడి మళ్ళీ మనకి కొంచెం బాగాలేదన్నట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్. ఫుల్ డీప్ క్లీనింగ్ అయితే కాదండి, కానీ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ వైప్ అయితే చేసుకుంటూ ఉంటాను. అది కూడా రెగ్యులర్గా యూజ్ చేసే ర్యాక్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం డీప్గా వైప్ చేసేసుకుంటాను నేను. స్పిల్స్ ఉంటే రిమూవ్ చేసేస్తాను. మ్యాక్సిమం అయితే ఏమీ ఉండవు, ఎప్పటికప్పుడే తీసేస్తూ ఉంటాను. సో అవుట్ సైడ్ డోర్ అండ్ హ్యాండిల్స్ కూడా క్లీన్ చేస్తాను. నా ఫ్రిడ్జ్ వచ్చేసి కన్సీల్డ్గా ఉంటుంది అనమాట, హ్యాండిల్ పైకి హ్యాండిల్ ఉండదు. సో ఈజీ టు క్లీన్ నాకైతే. ఇలా వీక్లీ వైప్ చేస్తే ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ ఏమున్నాయి, ఏవి ఎక్కడ పెట్టుకుంటున్నాము అన్న క్లియర్ ఐడియా కూడా మనకు ఉంటుంది అనమాట. క్లీన్ చేసుకొని ఒక్కసారి జస్ట్ ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటే, ఆర్గనైజ్ చేసుకోవడం అని అంటే మొత్తం తీసి మళ్ళీ పెట్టుకోనక్కర్లేదు. ప్రతి దాని మీద మనకు అంటి చూపడేలాగా పెట్టుకుంటే ఫుడ్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. అలాగే ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉంటుందన్నమాట. వేస్టేజ్ సంగతి అలా ఉంచేస్తే చెడిపోతూ ఉన్నాయి అని అనుకోండి, ఫ్రిడ్జ్లో వస్తువులు ఒకటేదన్నా పాడైంది అని అంటే రిమైనింగ్ వాటికి కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి క్లియర్ ఐడియా అయితే ఉండాలి, మన ఫ్రిడ్జ్లో ఏమున్నాయి, మనం ఎట్లా వాడుతున్నాము, ఎప్పుడు తీసేయాలి, ఎప్పుడు ఏది ఫస్ట్ వాడేయాలి అనేది. సో ఆ ఐడియా ఉండాలి అని అంటే మనము వారంలో ఒక రోజు పెట్టుకున్న ఫోకస్ డేలో కొంచెము ఇట్లాంటి ఆర్గనైజింగ్ చేసుకోవడం అయితే మంచిది. బై ద వే నేను ఇట్లాంటి ఫోకస్ డే ఉంది కదా మనకి, మండే కిచెన్ ఫోకస్ డే, ఆ రోజు ఎప్పుడు కూడా నేను సింపుల్గా చేసేస్తూ ఉంటాను అనమాట. లంచ్కి వచ్చేసి టిఫిన్ సెక్షన్ అది ఓకే, కానీ తర్వాత లంచ్ వచ్చేసరికి కొంచెం 1 పాట్ మీల్ అని, లేదా రసం పెట్టేసి ఏదైనా చిన్నగా ఫ్రై చేసేయడం, తాలింపు పెట్టడం అని అట్లా క్విక్గా చేస్తా. ఎందుకంటే లంచ్ ఎక్కువ పెట్టేసుకొని మళ్ళీ పనులు కూడా చేయాలి అని అనుకోండి, ఫ్రస్ట్రేషన్ వచ్చింది అనమాట మనకి. నెక్స్ట్ స్టీల్ వాటర్ బాటిల్స్ డైలీ వాష్ చేస్తాము. జస్ట్ నార్మల్ వాటర్తోటే డైలీగా వాష్ చేస్తాము, కానీ ఇన్సైడ్ డీప్ క్లీన్ అయితే వీక్లో ఒక్కసారి చేస్తాను నేను. హాట్ వాటర్ పెట్టేసి అందులో క్రిస్టల్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత బాటిల్స్లో పోసేసి కాసేపు అట్లానే ఉంచేస్తాను అనమాట. ఆ తర్వాత క్లీన్ చేసుకుంటాం, షేక్ చేసేసి క్లీన్ చేసేస్తాను అంతే. సమ్ టైమ్స్ అయితే బ్రష్ కూడా యూజ్ చేస్తాను. ఇలా చేస్తే ఇన్సైడ్ చాలా ఫ్రెష్గా ఉంటాయి బాటిల్స్. అండ్ ఇలాంటి స్టీల్ బాటిల్ క్యాప్స్ వచ్చేసి లోపల రబ్బర్ ఉంటుంది కదా, సో మనము హాట్ వాటర్లో వేసి బాయిల్ చేయలేము, ఎందుకంటే అవి ఇన్సులేషన్ ఉంది కదా, ఆ మధ్యలోకి నీళ్ళు వెళ్ళిపోయాయి అనుకోండి, తర్వాత మనకి ఇబ్బందిగా ఉంటుంది. సో వాటిని వచ్చేసి ఇట్లా చిన్న బ్రష్ ఏదన్నా ఉంటే దాంతో క్లీన్ చేసుకోవడం బెస్ట్. ఇది మా సాహితీకి సిప్పర్ బాటిల్ కొంటే దానికి స్ట్రా ఉంటుంది కదా, ఆ క్లీనింగ్ కోసము ఈ చిన్న క్లీనింగ్ బ్రష్ ఇచ్చారనమాట. సో నేను ఇది వాటర్ బాటిల్స్ క్లీనింగ్, దీనికి ఈ లిడ్స్ క్లీనింగ్కి యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా తర్వాత వాష్ చేసేటప్పుడు బాటిల్లో మనము సాల్ట్ మిక్స్డ్ వాటర్ పోసి ఉంచాం కదా, ఈ లిడ్ సపరేట్గా కడిగేసి ఒకసారి బాటిల్ మీద పెట్టి షేక్ చేసామనుకోండి, లిడ్ కూడా క్లీన్ అయిపోతుంది. మనం అవే ఏమన్నా టప్పర్ వేర్ బాటిల్స్ అవి అనుకోండి, లిడ్స్ అసలు మనం బాయిల్ చేసేయచ్చు అనమాట, చక్కగా క్లీన్ అయిపోతాయి. కానీ ఇవి ఇన్సులేటెడ్ కాబట్టి బాయిల్ చేయకూడదు.
అండ్ బాటిల్స్ పెట్టుకునే బాస్కెట్ ఉంటుంది నాకు, దాన్ని కూడా క్లీన్ చేసేసుకొని అన్నీ ఆర్గనైజ్డ్గా పెట్టేసుకుంటాను. నెక్స్ట్ కిచెన్ కబోర్డ్స్ అండ్ డ్రాయర్స్. అవుట్ సైడ్ సర్ఫేస్లో డస్ట్ అండ్ గ్రీజ్ ఉంటుంది, ఎందుకంటే స్టవ్ మీద మనం కుక్ చేసేవి వాటి రిలేటెడ్ ఆయిల్ ఆ గ్రీజ్ అనేది ఎలా అయినా కానీ ఎంత చిమ్నీ ఉన్నా, ఎంత ఎగ్జాస్ట్ ఫ్యాన్ యూజ్ చేస్తున్నా, ఎంత వెంటిలేషన్ ఉన్నా కూడా మన ఇండియన్ రెసిపీస్కి ఖచ్చితంగా పైన ఉన్న కబోర్డ్స్ మీదకైతే స్టిక్కీనెస్ అనేది ఉంటుంది. వెట్ క్లాత్తో వైప్ చేస్తాను, హ్యాండిల్స్ని ఎస్పెషల్లీ క్లీన్ చేస్తాను అనమాట మెయిన్లీ. అలాగే ఇన్సైడ్ డిస్టర్బ్ అయితే అస్సలు చేయను, జస్ట్ అవుట్ సైడ్ మెయింటెనెన్స్ అయితే చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే కిచెన్ నీట్గా ఉంటుంది. డ్రాస్ హ్యాండిల్స్ దగ్గర కూడా డస్ట్ లేకుండా తుడిచేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీడియోలో చూపించేటప్పుడు అయితే నేను వెట్ వైప్స్ యూజ్ చేశాను. ఎప్పుడో కొన్ని కార్లో పెట్టారు టిష్యూ బాక్స్ ఒకటిను వెట్ వైప్ బాక్స్ ఒకటి. ఆ వెట్ వైప్స్ వచ్చేసి ఎక్స్పైరీ డేట్ కూడా దగ్గరకు వచ్చేసింది. సో నేను ఇలా కిచెన్లో యూజ్ చేసి పడేద్దాంలే అని చెప్పేసి తీసుకొచ్చేసాను అనమాట. కొన్ని పెట్టారే కానీ కార్లో ఎప్పుడో 1.5 year ముందేదో ట్రిప్ వెళ్తూ వాటిని వాడింది లేదు. సో నేను యూజ్ చేసి పడేస్తున్నాను. లేకపోతే మీకు తెలుసు కదా, నేను ఇదిగో ఇలాంటి యూజ్డ్ కాటన్ క్లాత్స్ పీసెస్గా చేసుకొని ఇవే కిచెన్లో యూజ్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి విండో క్లీనింగ్. కిచెన్ విండోలో డస్ట్ ఫాస్ట్గా అక్యుములేట్ అయిపోతుంది, అలాగే గట్టిగా స్టిక్ అయిపోతుంది కూడా. క్లాత్తో వైప్ చేస్తాను, కార్నర్స్ కూడా క్లీన్ చేస్తాను. ఈ ఆల్ పర్పస్ స్ప్రే అనేది స్ప్రే చేసి తుడిస్తే ఏంటంటే అక్కడ ఉన్న ఆయిల్ అనేది చాలా లూజన్ అయిపోతుంది, మనకి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనము గ్లాసెస్ కూడా, కిచెన్ విండో గ్లాసెస్ కూడా తుడిచేసుకున్నాం అనుకోండి, లైట్ ఇంకా క్లియర్గా వస్తుంది, కిచెన్ ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. డస్ట్ అనేది ఏమీ లేకుండా ఫ్రీక్వెంట్గా తుడుచుకుంటూ ఉన్నామనుకోండి, ఎప్పుడైనా మనకి పండగలప్పుడు అప్పుడు హెవీ క్లీనింగ్ ఉంటుంది కదా మనకి, అలాంటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. అప్పుడు కూడా లైట్గా వెళ్తూనే ఉంటాయి అన్నమాట పనులన్నీ కూడా. నెక్స్ట్ మిక్సీ. డైలీ యూజ్ ఉంటుంది కాబట్టి జస్ట్ అవుట్ సైడ్ వైప్ చేస్తాను. ఒక్కొక్కసారి మనం హడావుడిలో ఉన్నప్పుడు కొంచెం డ్రాప్స్ అవి పడినా, సైడ్కి మిక్సీలో నుంచి కొంచెం కారినా కూడా అప్పటికప్పుడు మనం క్లీన్ చేసే సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు కదా, క్విక్గా రెడీ చేసేసి బాక్సులు రెడీ చేసి పిల్లల్ని పంపించాలి, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి ఇలా ఎప్పుడైనా ఒకరోజు మనం ఫోకస్ డేగా పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ ఫోకస్ డేలో ఈ పనులు అనేది చెయ్యాలి అని ఒక లిస్ట్ అనేది పెట్టుకుంటే అదేదో మనం కొత్తగా చేసుకుంటున్న అలవాట్లలాగా కాకుండా అది మన ఒక ఇంటి అలవాట్లాగా మారిపోతుంది. అలా మారిపోయినప్పుడు మనకేదో మనం కొత్త పైన ఏదో చేసాము అనే ఆలోచన అయితే లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట, మనము ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటే. సో ఆ ఫోకస్ డేలో మనం పెట్టుకునే లిస్ట్లో మిక్సీ ఒకసారి వైప్ చేసుకోవడం కూడా పెట్టుకున్నాం అనుకోండి, దాని మీద స్టిక్ అయిపోవడము, గ్రీజ్ లాగా పట్టేసి ఉండడము ఇలాంటివి లేకుండా ఉంటాయి, ఎప్పటికప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. అలాగే జార్ బేస్ అండ్ కార్నర్స్ కూడా క్లీన్ చేసుకుంటాను నేను. డీప్ క్లీనింగ్ అయితే కాదు, ఇది ఓన్లీ మెయింటెనెన్స్ అనమాట, జస్ట్ మెయింటెనెన్స్ చేయడం మాత్రమే అవుతుంది ఇది. ఇవన్నీ కూడా పర్ఫెక్షన్ కోసం కాదు, మనకి మెయింటైన్ చేసుకోవడానికి, క్లీన్గా ఉండడానికి, అన్నీ కూడా కంఫర్టబుల్గా ఉండడం కోసం మాత్రమే మనము ఈ అలవాట్లు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. చేయాలంటే ఇంకా చాలా ఉంటాయి చేసేవి, కానీ ఇవి మాత్రమే మనకి చూసుకున్నాము అని అనుకోండి, వీక్లీ ఫ్రెష్గా ఉంటుంది కిచెన్ ఎప్పుడు కూడా. సరే, లాస్ట్ డస్ట్బిన్స్. వీక్లో ఒక్కసారి వాష్ చేస్తాను నేను డస్ట్బిన్స్. రోజు కూడా కవర్స్ పెట్టేస్తాను కాబట్టి వారంలో ఒక్కసారి మాత్రము సోప్ వాటర్తో క్లీన్ చేస్తాను. డ్రై అవ్వడానికి పెట్టేస్తాను, శుభ్రంగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ కవర్స్ వేసి రెగ్యులర్గా యూజ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అనేది స్ట్రిక్ట్గా సపరేట్గానే పెట్టేస్తాము. మా లొకేషన్లో అయితే అస్సలు డస్ట్బిన్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా తీసుకెళ్ళరు. మిక్స్ చేసి పెట్టేసామనుకోండి మనము డ్రై అండ్ వెట్ వేస్ట్, తీసుకెళ్ళరు, అక్కడే వదిలేస్తారు. సో రెండు కూడా సపరేట్గా పెట్టేస్తూ ఉంటాను. అలాగే వెట్ వేస్ట్లో కొంచెం పేపర్స్, కవర్స్ ఏమన్నా వచ్చినా కూడా నాట్ అలౌడ్. సో కలెక్ట్ చేసుకునే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను ఆ గ్రీన్ బాస్కెట్లో కవర్ పెట్టుకున్నాను కదా, అందులో నుండి వాళ్ళ ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అందులో వేసుకొని ఈ కవర్ని మళ్ళీ డ్రై వేస్ట్లో, పేపర్ వేస్ట్లోకి మార్చేస్తారనమాట. సో అంత స్ట్రిక్ట్గా ఫాలో అయితే మన ఎన్విరాన్మెంట్కి కూడా మంచిది కాబట్టి అందరము కూడా దీన్ని ఫాలో అవ్వడం మంచిది. క్లీన్ డస్ట్బిన్ ఉంటే స్మెల్ కూడా ఉండదు కదా. ఇవన్నీ చూస్తే చాలా స్టెప్స్ లాగా అనిపించవచ్చు, కానీ స్లోగా చేస్తే
ఈజీగా అయిపోతుంది. ఒక్క రోజులో కొంచెం టైం ఇచ్చినా నెక్స్ట్ డేస్ చాలా ఈజీగా ఉంటాయి. నాకైతే ఈ పనులన్నీ ఈ 10 స్టెప్స్ కంప్లీట్ చేసుకోవడానికి 1 అవర్ అయితే పడుతుందనమాట. మండే ఫోకస్ డేలో ఓన్లీ 1 అవర్, 1 to 1.5 అవర్ మ్యాక్సిమం, అంతే టైం తీసుకుంటా, అంతకన్నా లేదు. డైలీ డీప్ క్లీనింగ్ అవసరమే ఉండదు ఇట్లా కనుక చేసుకున్నాము అని అంటే. సో ఇది నా వీక్లీ వన్స్ కిచెన్ ఫోకస్ డే రొటీన్. సింపుల్గా మేనేజబుల్గా ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అని అయితే కాదు, ఇంతకు ముందు చెప్పినట్టు జస్ట్ క్లీన్ అండ్ కంఫర్టబుల్గా ఉండాలి. నా కిచెన్లో అన్నెసరీ ఐటమ్స్ లేవు కాబట్టి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది. స్లోగా చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, కిచెన్ వర్క్ కూడా మనకి స్ట్రెస్ లాగా అనిపించదు.